జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నాడా పొలిటికల్ తెర మీదికి? 2-3 రోజుల నుంచి సినిమా సర్కిళ్లలో, పొలిటికల్ సర్కిళ్లలో విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వచ్చేదేముంది? 2009 ఎన్నికలప్పుడే ఆయన పొలిటికల్ ఎంట్రీ జరిగిపోయింది కదా. సరే, ఆయన పోటీ చేసినా చేయకపోయినా ఒక పార్టీ తరపున ప్రచారం చేసిండు కదా, ఆ పార్టీ కండువా వేసుకొని. ఇప్పుడు కొత్తగా పొలిటికల్ ఎంట్రీ అనుకోవడానికి లేదు. కానీ ఇప్పటి నుంచి జూనియర్ ఏం చేయబోతున్నాడు, ఇది ఇప్పుడు తేలాల్సినటువంటి ప్రశ్న. ఏం చేయబోతున్నాడు, ఏం అనుకుంటున్నారు? చాలా ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడడానికి. దానికంటే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. చాలామంది వీడియోలు చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ 18వ తేదీన తిరుపతిలో ఊరు వాడ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నారు. 100 కోట్లతోని పేదవాళ్ళకి కావచ్చు, అట్లనే అవసరం ఉన్నటువంటి వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేయడం మాత్రమే దీని ఉద్దేశం అని చెప్తున్నారు. కానీ ఓన్లీ సేవా కార్యక్రమాలకి మాత్రమే ఇది పరిమితమవుతుందా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్గా యాక్టివ్ కావడానికి దీన్ని ఉపయోగించుకోబోతున్నాడా అనే చర్చే ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. సరే, వాళ్ళ అభిమాన సంఘాలు దీన్ని ఖండిస్తున్నాయి. కానీ ఎప్పుడైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, రాజకీయాలలో ఒకటే సూత్రం ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. రాజకీయ నాయకులు చాలా సందర్భాలలో మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఉన్న పార్టీలలోనే ఉంటాము, పార్టీలు మారము అని చెప్తారు. పార్టీ మారే ముందు రోజు కూడా రాజకీయ నాయకుడు అదే మాట చెప్తాడు. కానీ పార్టీ మారినటువంటి సందర్భాలు చాలా సందర్భాలలో మనం చూసినాం. అట్లనే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి ప్రతి హీరో కూడా నేను రాజకీయాలు ఉద్దేశంతో రావట్లేదు, సేవా కార్యక్రమాలు మాత్రమే చేయదలుచుకుంటున్నా అనేది చెప్తారు. కానీ వాళ్ళు వాళ్ళ ఫైనల్ టార్గెట్ రాజకీయాలే ఉంటాయి. ముందే మేము దీన్ని చేస్తుందంతా మా రాజకీయాల కోసమే అని ఎవ్వరు కూడా చెప్పరు. అట్లనే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సేవా కార్యక్రమాలను కూడా చాలామంది చూస్తున్నారు. కాబట్టే పొలిటికల్గా యాక్టివ్ కాబోతున్నాడా జూనియర్ ఎన్టీఆర్ అనే చర్చ స్టార్ట్ అయింది. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ఒకవేళ పొలిటికల్గా యాక్టివ్ అయితే కనుక ఫస్ట్ ఎఫెక్ట్ టీడీపీ పార్టీకే పడుతుంది. ఎందుకంటే ఈయన గతంలో టీడీపీ పార్టీ తరఫున ప్రచారం చేసిండు. ఇప్పుడున్నటువంటి టీడీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ తాత స్థాపించినటువంటి పార్టీ. తెలుగు వారి ఆత్మగౌరవం కోసమని ఆ రోజు పెద్ద ఎన్టీఆర్ స్థాపించినటువంటి పార్టీ. గతంలో ఆయన 2009 ఎన్నికల ప్రచారం చేసినప్పుడు కూడా తాత పెట్టినటువంటి పార్టీని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది, కాబట్టి నేను మీ ముందుకు వచ్చిన అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్పిండు. 2009 ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ని గెలిపించడాన్ని ఆయన భుజాన వేసుకొని చాలా సంఖ్యలో చాలా జిల్లాలలో తిరిగిండు. దాని తర్వాత 2009లో చాలామందికి గుర్తుండుంటుంది, ఆయన ఎన్నికల ప్రచారం నుంచి వచ్చుకుంటూ ఒక దగ్గర యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన ఇంకా మళ్ళీ బహిరంగ సభలు అవి అటెండ్ చేయలేదు. కానీ బెడ్ మీద నుంచి పడుకొని కూడా టీడీపీ పార్టీకి ఆయన ప్రచారం చేసిండు, అందరికీ గుర్తుండుంటుంది. దానికంటే ముందు ఆయన ఎన్నికల ప్రచారంలో ఎట్లా అయితే ఆ పెద్ద ఎన్టీఆర్ కాకి బట్టలు వేసుకొని ప్రచారం చేసిండో సేమ్ అదేలాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిండు. ఆయన హావాభావాలు కావచ్చు, లేకపోతే ఆయన మాట్లాడేటువంటి విధానం కావచ్చు, ఆయన పోలికలు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ని పోలి ఉండడం ఆ ఎన్నికల ప్రచారంలో ఆయనకి ఆ రోజు ప్లస్ పాయింట్లుగా అయినాయి. ఇప్పుడు కూడా అవి ప్లస్ పాయింట్లు అవుతాయి. పెద్ద ఎన్టీఆర్ని పోలి ఉండడం కావచ్చు, ఆ ప్రచారం చేసేటువంటి పద్ధతి తెలవడం కావచ్చు, ఎందుకంటే గతంలో ప్రచారం చేసి ఉన్నాడు కాబట్టి. అట్లనే చెప్పాలనుకుంటున్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం, భాష పైన కూడా పట్టు ఉండడం, ఇవన్నీ ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్కి ప్లస్ పాయింట్లు అవుతాయి. ఇంకొకటి, ఒకవేళ జూనియర్ కనుక పార్టీ పెడితే ఫస్ట్ ఎఫెక్ట్ నిస్సందేహంగా అన్డౌటెడ్లీ టీడీపీ పార్టీకే ఉంటుంది. ఎందుకంటే ఆయన తాత పెట్టినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫాలోవర్స్ కూడా ఈయన వైపు మళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఎఫెక్ట్ టీడీపీ పార్టీకే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్కి గతంలో పనిచేసినటువంటి పొలిటికల్ స్పీచ్లు ఇచ్చినటువంటివి కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు, గతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటివి కావచ్చు, గతంలోనే చూసి ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు కొత్తగా పొలిటికల్ ఎంట్రీ అనుకోనికి లేదు. కాకపోతే ఇప్పుడు ఎంచుకుంటున్నటువంటి విధానం మీదనే దాన్ని ఏ విధంగా దేనికోసం ఇప్పుడు దీన్ని లాంచ్ చేయబోతున్నారు అనేటువంటిదే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. మామూలుగా సేవా కార్యక్రమాలు అని చెప్తున్నారు కానీ ఖచ్చితంగా దీని ఫైనల్ టార్గెట్ రాజకీయాలే అయ్యి ఉంటాయి. ఎందుకంటే విజయ్ ఒక లైవ్ ఎగ్జాంపుల్గా కనిపిస్తున్నారు అందరికీ కూడా. ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామందికి విజయ్ లైవ్ ఎగ్జాంపుల్గా కనిపిస్తున్నాడు. విజయ్ కూడా సేమ్ పాలిటిక్స్లోకి రావడానికి ముందు ఇట్లనే సేవా కార్యక్రమాలని, ఫ్యాన్స్ మీట్లని పెట్టి దాని తర్వాత ఫస్ట్ అటెంప్ట్కే ఆయన తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమ్మెల్యేలను గెలిచి ఇవాళ సీఎంగా ఉన్నాడు. కాబట్టి
ఇదే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, రేపు పొద్దున రావాలి అనుకున్నటువంటి ఇంకొక హీరోలు కావచ్చు, వీళ్ళందరికీ విజయ్ అనేటువంటి వ్యక్తి లైవ్ ఎగ్జాంపుల్గా కనిపిస్తున్నాడు. కాబట్టి విజయ్ బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ పోతున్నాడు అనేటువంటిది కూడా చాలామంది జూనియర్కి సంబంధించినటువంటి అభిమానులు చెప్తున్నారు. అయితే దీన్ని వాళ్ళ అభిమానులు పొలిటికల్ ఎంట్రీగా చూడొద్దు అనేటువంటిది ఖండిస్తున్నప్పటికీ కూడా లోపల అందరికీ అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే జూనియర్ 2009 ఎన్నికల ప్రచారం తర్వాత ఎక్కడా కూడా పొలిటికల్ తెర మీద లేడు, సినిమాలకి మాత్రమే పరిమితం అయిపోయిండు. 2009 తర్వాత జరిగినటువంటి 3 ఎన్నికలలో ఎక్కడ కూడా ఏ పార్టీ తరపున కూడా ప్రచారం చేయలేదు. చివరికి ఆయన సొంత అక్క సుహాసిని టీడీపీ పార్టీ తరపున నిల్చున్నప్పుడు కూడా ఆయన ఒక బహిరంగ లెటర్ రిలీజ్ చేసిరు. వాళ్ళ కళ్యాణ్ రామ్ అట్లనే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేసిండు. కానీ ఆ రోజు చాలామంది అనుకున్నారు సుహాసిని తరపున ప్రచారం చేస్తారు అని, కానీ ఆ రోజు కూడా ఎక్కడ ప్రచారం చేయలేదు. కానీ చాలా ఇష్యూస్ పైన జూనియర్ ఎన్టీఆర్ నారాజ్గా ఉన్నాడు అనేటువంటిది ఆయన దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్తారు. గతంలో వీళ్ళ మదర్ మీద ఒక పొలిటీషియన్ మాట్లాడినటువంటి మాటలకి ఆ రోజు టీడీపీ పార్టీ రెస్పాండ్ అవ్వలేదు అనేటువంటి దానిపైన జూనియర్ ఎన్టీఆర్ చాలా నారాజ్ అయి ఉన్నాడు అని, గతంలో ఆయన ఏ పార్టీ కోసమైతే అహర్నిశలు కష్టపడ్డాడో, ఏ పార్టీ ప్రచారంకి పోయి వస్తూ యాక్సిడెంట్ పాలైండో అట్లాంటి పార్టీ వాళ్ళ అమ్మకి ఒక అవసరం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ తరపున మాట్లాడలేదు అనేటువంటి విషయంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా నారాజ్ అయ్యి ఉన్నాడు అనేటువంటిది ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు జూనియర్ అడుగులు ఏ వైపుగా వేయబోతున్నాడు, ఈ సేవా కార్యక్రమాల తర్వాత నెక్స్ట్ స్టెప్ రాజకీయాలే ఉండబోతున్నాయా? ఖచ్చితంగా రాజకీయాలే ఉంటాయి, అనుమానం అక్కర్లేదు. కాకపోతే నెక్స్ట్ ఎన్నికల కోసమనే ఈ ప్రయత్నమా, లేకపోతే నెక్స్ట్ ఎన్నికలు కాకుండా దాని తర్వాత ఎన్నికల కోసం ఈ ప్రయత్నమా అనేటువంటిది జూనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే, లేదు అంటే 18వ తేదీ నాడు వాళ్ళ లైన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది తెలిస్తే దాని తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ ఒక్కటైతే చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఏంటి అంటే, ఇప్పుడు 18వ తేదీన తిరుపతిలో పెట్టేటువంటి సేవా కార్యక్రమాలు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ మళ్ళొక్కసారి రాజకీయ ప్రవేశం కోసమని, లేకపోతే పాలిటిక్స్లో ఫుల్ యాక్టివ్ అయ్యేందుకు ఇది వేదిక కాబోతోంది అనేటువంటి దాంట్లో ఎవ్వరికీ ఎట్లాంటి అనుమానాలు లేవు. ఖచ్చితంగా ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఫైనల్ టార్గెట్ రాజకీయాలే ఉండబోతున్నాయి అనేటువంటిది అయితే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఏం జరగబోతోంది, ఏంటిది, ఎట్లా ఉండబోతోంది, దీని తర్వాత నెక్స్ట్ స్టెప్గా ఆయన కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతారా, లేకపోతే ఏం జరగబోతుంది, ఏం చేయబోతారు, ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు అనేటువంటిది జూనియర్ ఎన్టీఆర్ నోరు విప్పితే తప్ప ఎవరికి తెలిసే అవకాశం లేదు.